హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు రెసిపీ రవ్వతో పాయసం చేస్తున్నాను. తయారీ విధానం చూసేద్దాం రండి. ఇప్పుడు ముందుగా ఒక స్పూన్ నెయ్యి వేసుకుందాం. దీంట్లో బాగా గడ్డగట్టేసిందండి నెయ్యి అయితే. నెయ్యి కరిగిన తర్వాత ఒక గ్లాసు రవ్వ వేసుకొని నెయ్యిలో వేయించుకోవాలి. నెయ్యి బాగా వేడెక్కింది. ఈ గ్లాస్తో ఒక గ్లాస్ అండి 200 గ్రాములు ఉండిద్ది ఈ రవ్వ అయితే. ఒక 5 నిమిషాల పాటు వేయించుకొని పక్కన పెట్టుకుందాం. 5 నిమిషాలు రవ్వ వేయించాను. ఇంకా సరిపోతుంది, తీసి పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు స్టవ్ మీద వేరే గిన్నె పెట్టేసుకొని 1.5 స్పూన్ నెయ్యి వేసుకోవాలి. అందులో ఈ జీడిపప్పు, ఎండు ద్రాక్ష వేసి వేయించుకోవాలి. ఇది వేస్తుండగానే ఒక 4 యాలుక్కాయలు కూడా అందులో వేసుకుందాం. యాలుక్కాయలు మంచి సువాసన, రుచి కోసం వేస్తాము. దాంతో పాటే ఒక 4 లవంగాలు, కొంచెం చెక్క. త్వరగా వేగుతాయండి ఇవైతే. ఒక 2 నిమిషాలు వేగాయి. ఇప్పుడు నీళ్లు వేసుకుందాం. ఒక 200 గ్రాముల రవ్వకి 2 లీటర్ల నీళ్లు పడతాయి. ఇప్పుడు మూత పెట్టేసి ఒక 10 నిమిషాలు ఉంచితే బాగా ఈ ఎసురు అనేది బాగా వేడెక్కిద్ది. వెసురు వచ్చేసిందండి. ప్లేట్ తీసి చూద్దాం. బాగా తెరులుతుంది. ఇప్పుడైతే స్టవ్ లో ఫ్లేమ్ లో పెట్టుకొని రవ్వ కలుపుతూ వేసుకోవాలి. ఈ రవ్వ కొంచెం ఉడికిన తర్వాత చక్కెర వేసుకోవాలి చివర్లో. ఇప్పుడు రవ్వ అయితే బాగా ఉడికిపోయిందండి. చక్కెర వేసుకుందాం. గ్లాస్ రవ్వ వేసాను కదా, ఈ గ్లాస్ తో దీంతో 2 గ్లాసులు చక్కెర. చక్కెర అయితే కరిగిపోయింది. రవ్వ కూడా బాగా విరబడింది చూడండి. రవ్వ ఉడికింది ఎలా తెలియాలంటే ఈ విధంగా విరబడిద్దండి రవ్వ. మరీ చిక్కదనం వచ్చే వరకు ఉంచకూడదు. కొంచెం పల్చగా ఉన్నప్పుడే మనము స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. చల్లారిన తర్వాత బాగా చిక్కపడిపోయిద్ది. ఇంక స్టవ్ ఆఫ్ చేసుకుందాం, సరిపోతుంది ఇంత మాత్రం. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత ఒక 100 గ్రాములు కాచి పెట్టుకున్న పాలు అందులో వేసుకోవాలి. ఈ విధంగా వేసుకొని కలిపి పక్కన పెట్టేస్తే చల్లారిన తర్వాత తాగితే బాగా అద్భుతంగా ఉండిద్దండి. ఇంకొంచెం చిక్కబడిద్ది చల్లారినాక. ఇంతేనండి, రవ్వ పాయసం రెడీ అయిపోయింది. సింపుల్. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ తప్పకుండా చేసుకోండి. ఇంకా మంచి మంచి వీడియోలతో మీ ముందుంటాను. అప్పటి వరకు బాయ్.